తెలంగాణ గవర్నమెంట్ మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఈగల్ టీమ్స్ గంజాయి డ్రగ్స్ ఎక్కడున్నా పసిగట్టి వలపనుతున్నాయి. అయినా సరే గంజాయి విచ్చలవిడిగా హైదరాబాద్ లో దొరుకుతుంది. పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా గంజాయి అందుబాటులో ఉంటుంది. గంజాయి మత్తులో మైనర్లు తూగుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల కుర్రాళ్లు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీంతో అర్ధరాత్రి బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చిన్న చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు స్థానికులు. వాళ్ళంతా భావి భారత పౌరులు, రేపటి భవిష్యత్తుకు పునాదులు. కానీ ఏం చేస్తున్నారో తెలుసా? పట్టుమని 10 ఏళ్లు కూడా నిండకుండానే గుప్పు గుప్పుమంటూ గంజాయి పొగ వదులుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీకెందుకోయ్ అంటూ మనపైనే తిరుగుబడుతున్నారు. ఈ వయసులో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న మైనర్లు పెద్దయ్యాక ఏమవుతున్నారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ రామంతపూర్ చిన్న చెరువు పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ గా మారాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గంజాయి మత్తులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండటంతో బయటకి రావాలంటేనే జనం జంకుతున్నారు. అక్కడ ఒకవేళ ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి తమపైనే దాడికి తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బహిరంగంగానే సిగరెట్లలో గంజాయి నింపి మైనర్లు యువకులు యథేచ్ఛగా తాగుతున్న పరిస్థితి. రామంతపూర్ గంజాయి ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రామంతపూర్ చిన్న చెరువు దగ్గర చిన్న పెద్ద అని తేడా లేకుండా గాంజాయి సేవించడంతో పాటు మైనర్లుగా ఉన్నటువంటి అబ్బాయిలు సైతం సిగరెట్లు కాలుస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పెట్రోలింగ్ సరిగా లేకపోవడము, అంతేకాకుండా చిన్న వయసులోనే వాళ్ళు సిగరెట్లు కాల్చడం పట్ల తమకు ఒక భయానక వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఖచ్చితంగా కూడా పోలీసుల నిఘా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాము. అమ్మ, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ అసలు ఈ చిన్న చెరువు దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది? 9th 10th పిల్లలు చాలా సార్లు సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు నేను కూడా బెదిరించేదాన్ని. కాకపోతే గంజాయి కూడా ఎక్కువైపోయిందండి. ఇంటర్మీడియట్ అంటే చదువుకునే పిల్లలు కాదనుకుంటా, చదువులు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఎందుకు తిరుగుతారు? ఇంకా అలాంటి దానివల్ల ఏంటంటే ఆడపిల్లలు బాల్కనీలో నుంచోవడానికి లేదు. మేము కొంచెం గట్టిగా బెదిరిస్తే మాకేమైనా థ్రెట్ ఉంటుందేమో, గ్లాసెస్ పగలగొట్టడం. మేము ఏదన్నా బెదిరించి వెళ్ళాక ఏ నైట్లోనో గ్లాసెస్ పగలగొడుతున్నారు. 2 సార్లు బాల్కనీ గ్లాసెస్ బ్రేక్ అయ్యాయి. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తామంటే వదిలేయడం అవుతుంది. కనీసం ఎవరైనా మున్సిపల్ అధికారులన్నా ఎవరినైనా పెడితే కొంచెం కాపలాగా వాళ్ళ నుంచి కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే ఈవినింగ్ సాటర్డే నైట్స్ అయితే విపరీతంగా డ్రింకర్స్. ఇంకా వాళ్ళు నైట్ 1 o'clock వరకు ఇక డ్రింక్ తాగి ఎంత న్యూసెన్స్ అంటే మేము పడుకోవడానికి ఉండదు. ఇక నైట్ ఓవర్ నైట్ ఆ తాగాక గొడవలు. ఇక ఆ గొడవలతో ఇక మేము ఎవరికైనా పోలీసులకి చెప్పామనుకోండి, వాళ్ళు వస్తారు. రాగానే వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ 5 నిమిషాల్లో పోలీసులు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళవే. ఇక ఆ బైకులన్నీ వెళ్ళడం, వాళ్ళు పోలీసులు వెళ్ళగానే మళ్ళీ యాజ్ యూజువల్ ఇదే పని. ఇంకా అది ఎప్పటి నుంచో ఇట్లా జరుగుతుంది. మరి పోలీసులకి తెలిసినా మేము వస్తున్నాం కదా అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇది కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సహజంగా ఇంట్లో నుంచి ఆడవాళ్ళు ప్రతి విషయానికి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలి కాకుండా మనకు కూడా ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మేమేమన్నా అన్నాలన్నా చేయాలన్నా భయం వేస్తుంది. పిల్లల మీదకి మళ్ళీ దాడి చేయడం కానీ రాలిసడం కానీ. మేము 8 అయిందంటే నైట్ బయటికి రావడం లేదు. మార్నింగ్ 5 o'clock ఇక్కడే ఉంటున్నారు. తాగడము రాలిసడము సేమ్ ఇంక ఇంతే. ఇక షాప్లకు పోవడం లేదు. వాళ్ళని చూస్తే మాకు ఒక భయం. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇటు వస్తే అటు వెళ్ళిపోతారు. తాగొచ్చిన వాళ్ళని ఆడినాం మేడం మేము. అంటే మా కొడుకు మీద పెద్ద గొడవ చేసిండ్రు, పంచాయతీ చేసిండ్రు. మా కొడుకుని ఇంట్లో తీసుకుపోయింది, మా కోడలు మేము తీసుకుపోయినాము. అప్పటి నుంచి మా కొడుకుని రానియం కిందికి. ఇక కంపుతాము, కొడతాము, నరుకుతాము ఇట్లా అని అన్నారు, తిట్టిండ్రు. ఇక అప్పటి నుంచి మా బాబుని రానియం. మేము గేటు పెట్టేసుకుంటున్నాం. ఇక ఎవరు బస్తీలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు, అందరు భయపడుతున్నారు. మేము ఎందుకంటే వీళ్ళ దిక్కెళ్ళి మా ఇంట్లో పిల్లలు మేము భయపడుకుంటున్నాం. మమ్మల్ని తిడతారు, వేస్ట్గా మాటలు ఎందుకు వాడాలి. ఎలాంటి నిఘా ఉండాలంటే ఏం చెప్తారు? మెయిన్ ఏమందంటే అక్కడ ఇంతకుముందు హైదరాబాద్ వచ్చారు, వచ్చేదో 2 కడీలు నాటిరు, పైపులు వాతిరి పోయారు. మళ్ళీ 1 రోజు 2 రోజులు కాపలా పెట్టారు కదా, మళ్ళీ ఇంతవరకు లేరు. మళ్ళీ ఆ పోలీసు వాళ్ళకి కూడా మేము చెప్తూనే ఉంటాం, కంప్లైంట్ ఇస్తూనే ఉంటాను. నేను కూడా వస్తారు, ఒక రౌండ్ ఇట్లా వాళ్ళ సౌండ్ అయినా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు.
ఈ చిన్న చెరువు దగ్గర గాంజాయి కానీ లేదంటే సిగరెట్లు కానీ మద్యానికి సంబంధించి తాగడానికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇంట్లో నుంచి మేము బయటికి రావాలన్నా, ఆడవాళ్ళను బయటికి పంపించాలన్నా కూడా రాత్రి 8 అయితే ఇంట్లో నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా తిరిగి మా మీదకి దాడికి పాల్పడుతున్నారే తప్ప వీళ్ళు మాత్రం ఇక్కడ మానట్లేదు. తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పిల్లలు లేకపోతే యువకులు ఈ గాంజాకి సంబంధించినటువంటి విషయం నుంచి బయటపడేటటువంటి అవకాశం లేదంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ పోలీసుల నుంచి కూడా ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విడుదలిస్ట్ ప్రభుతో కలిసి జ్యోతి టీవీ 9 రామంతపురం నుంచి హైదరాబాద్.